హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే కెరీర్ పాయింట్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని ఏపీపీఎస్సీ గ్రూప్ 4 మరియు జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్కి జనరల్ స్టడీస్ మోడల్ పేపర్ సిరీస్లో భాగంగా ఈరోజు క్లాస్ నెంబర్ 18 డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఈ క్లాస్లో డిస్కస్ చేసుకోబోయేటువంటి టాపిక్ వచ్చేసి భారతదేశ చరిత్ర, ఇండియన్ హిస్టరీ పైన ముఖ్యమైనటువంటి బిట్స్ని అయితే చూడబోతున్నాం. దిస్ వీడియో ఇస్ స్పాన్సర్డ్ బై అన్అకాడమీ. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఇండియాలోని లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీని యూజ్ చేసుకోండి. టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అవైలబుల్గా ఉంటారండి. సో ప్రజెంట్ అన్అకాడమీలో లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అయితే రన్నింగ్ అవుతుంది. సో 12 months సబ్స్క్రిప్షన్ తీసుకున్న క్యాండిడేట్స్కి 2 months ఫ్రీగా అయితే లభిస్తుంది. ఈ ఆఫర్ వచ్చేసి February 8th and 9th మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. సో తీసుకోవాలనుకున్న వారు ఆ డేట్స్ని మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సాధన పేరుతో ప్రాక్టీస్ కోర్స్ అండి. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. అండ్ అలాగే స్కాలర్షిప్ టెస్ట్ అండి. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి, అలాగే ఎండోమెంట్ పేపర్ 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్కి ఇవైతే మీకు యూజ్ అవుతాయండి. టెస్ట్లు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళకి 100% స్కాలర్షిప్ అయితే లభిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మ్యారథాన్ క్లాస్ అండి. వీకెండ్ మ్యారథాన్ క్లాస్ ఉంటాయి. గ్రూప్ 4 ఆస్పిరెంట్స్కి ఇది యూజ్ అవుతుంది. అండ్ అలాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి మ్యారథాన్ క్లాసెస్ కూడా ఉంటాయండి. 11th February 7 AM ఆన్వర్డ్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 4 ఆస్పిరెంట్స్కి ఎండోమెంట్ ఇంపార్టెంట్ టాపిక్స్ పైన వీకెండ్ మ్యారథాన్ క్లాస్ అయితే ఉంటాయండి. సో ఇక్కడ ప్లస్ ఫీచర్స్ కనుక చూసినట్లయితే రెగ్యులర్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి, కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉంటుంది, అన్లిమిటెడ్ పీడిఎఫ్ నోట్స్ కూడా ఉంటాయి. సో హ్యాండ్ రైజింగ్ సెషన్స్ కూడా ఉంటాయండి. సో ఇక్కడ 1 monthకి యాక్చువల్ రేట్ అయితే 1700 ఉంటుందండి. మన యొక్క కోడ్ RKCP10 యూజ్ చేసినట్లయితే 1530కే రావడం జరుగుతుంది. 1 yearకి తీసుకున్న వారికి 9350 ఉంటుంది. మన యొక్క కోడ్ RKCP10 యూజ్ చేసినట్లయితే 8415కే రావడం జరుగుతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ సెట్, లెట్స్ క్రాక్ ఇట్. సో క్వశ్చన్స్ని చూసే ముందు దానికి సంబంధించిన కొన్ని కీ పాయింట్స్ని అయితే చూద్దాం. సో విద్యపై కమిటీలు, విద్యపై ఉన్నటువంటి కమిటీలకు సంబంధించినటువంటి వివరాలు. మెకాలే కమిటీ 1833, చార్లెస్ వుడ్ కమిటీ డల్హౌసీ 1854, హంటర్ కమిటీ రిప్పన్ 1882, రేలింగ్ కమిటీ కర్జన్ 1902, స్లాడర్ కమిటీ చెమ్స్ఫర్డ్ 1917, హర్తోగ్ కమిటీ ఇర్విన్ 1928, సార్జెంట్స్ కమిటీ వేవెల్ 1944. నెక్స్ట్ కరువుపై కమిటీ క్యాంప్బెల్ కమిటీ, స్ట్రార్జీ కమిటీ, జేమ్స్ లాల్ కమిటీ, మెక్డొనాల్డ్ కమిటీ. నెక్స్ట్ సివిల్ సర్వీస్ పై కమిటీలు మెకాలే కమిటీ, నెక్స్ట్ హెచ్ఇన్సన్ కమిటీ, నెక్స్ట్ రాయల్ కమిటీ. ఈ కమిటీ నివేదిక ఆధారంగా లండన్, కలకత్తాలో ఒకేసారిగా పరీక్షలు నిర్వహించడం ప్రారంభించారు. లిఫారెన్ హ్యామ్ కమిటీ. సో ఇవన్నీ కూడా సివిల్ సర్వీసెస్పై ఉన్నటువంటి కమిటీలు. నెక్స్ట్ కరెన్సీపై కమిటీలు మాన్స్ఫీల్డ్ కమిటీ, హర్షల్ కమిటీ, పౌలర్ కమిటీ, బిబింగ్టన్ స్మిత్ కమిటీ, హిల్టన్ యంగ్ కమిటీ. నెక్స్ట్ సైన్యంపై కమిటీలు ఈశ్వర్ కమిటీ, స్కీమ్ కమిటీ, గర్రెన్ కమిటీ. నెక్స్ట్ రైల్వేలపై కమిటీలు ఏసీ వర్త్ కమిటీ, రోబర్ట్స్ కమిటీ, కర్జన్. పోలీస్ కమిటీలు ఫ్రెజరీ కమిటీ, కర్జన్. నీటిపారుదలపై కమిటీ మాన్సెరిఫ్ కమిటీ, వ్యవసాయంపై కమిటీ లిన్ లిత్గో కమిటీ. నెక్స్ట్ కార్మికులపై వీట్లీ కమిటీ, నిరుద్యోగంపై తేజ్ బహదూర్ సాఫ్రూ కమిటీ, అంతర్రాష్ట్ర సంబంధాలపై బట్లర్ కమిటీ, భారతీయ ఖర్చులపై వెల్లీ కమిటీ. సో ఇప్పుడు మనము ముఖ్యమైనటువంటి కీ పాయింట్స్ని చూసాం కదా. సో ఇప్పుడు క్వశ్చన్స్ని అయితే చూడబోతున్నాము. ఫస్ట్ క్వశ్చన్, కరెన్సీపై మాన్స్ఫీల్డ్ కమిటీ ఎప్పుడు నియమించారు? ఆన్సర్ ఆప్షన్ 1 1886లో నియమించారు. నెక్స్ట్ హర్షల్ కమిటీ 1893 దేనికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ 4 కరెన్సీకి సంబంధించింది. నెక్స్ట్ సివిల్ సర్వీస్ వయస్సు 23 సంవత్సరాలకు పెంచాలని సిఫారసు చేసిన కమిటీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 హచిన్సన్ కమిటీ. సివిల్ సర్వీస్ వయస్సు 23 సంవత్సరాలకు పెంచాలని సిఫారసు చేసిన కమిటీ హచిన్సన్ కమిటీ. నెక్స్ట్ స్లాడర్ కమిటీ
1917 దేనికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ 2 విద్యకు సంబంధించింది. నెక్స్ట్, భారతీయులను సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో నియమించుటకు మొట్టమొదటిసారిగా అంగీకరించిన చట్టము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 1833 చార్టర్ చట్టము. నెక్స్ట్ వన్, 1863లో సివిల్ సర్వెంట్గా ఎన్నికైన తొలి భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 సత్యేంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్, ప్రతిభావంతులైన భారతీయ సివిల్ సర్వీస్ అభ్యర్థులకు స్కాలర్షిప్ ఇచ్చి ప్రోత్సహించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 లార్డ్ మేయో. నెక్స్ట్, ప్రాథమిక విద్యపై చార్లెస్ వుడ్ కమిటీని ఎప్పుడు నియమించారు? ఆన్సర్ ఆప్షన్ 2 1854వ సంవత్సరంలో నియమించారు. ప్రాథమిక విద్యపై చార్లెస్ వుడ్ కమిటీని 1854వ సంవత్సరంలో నియమించడము జరిగింది. నెక్స్ట్ వన్, హర్తాంగ్ కమిటీ విద్యపై ఎప్పుడు నియమించారు? ఆన్సర్ ఆప్షన్ 3 1928లో. నెక్స్ట్, ఇండియన్ సివిల్ సర్వీస్ మాత్రము కేవలం లండన్లో నిర్వహించి మిగిలిన పరీక్షలు భారతదేశంలోనే జరపాలని పేర్కొన్నటువంటి కమిటీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అచిన్సన్ కమిటీ. నెక్స్ట్ వన్, సివిల్ సర్వీస్ ప్రవేశ పరీక్షలు భారతదేశంలోనే జరపాలని నిర్ణయించినటువంటి చట్టము ఏది? సివిల్ సర్వీస్ ప్రవేశ పరీక్షలు భారతదేశంలోనే జరపాలని నిర్ణయించిన చట్టము ఆన్సర్ ఆప్షన్ 1 భారత ప్రభుత్వ చట్టం 1919. నెక్స్ట్, భారతదేశంలో ఎప్పటి నుండి సివిల్ సర్వీస్ పరీక్షలు నిర్వహించబడుతున్నవి? ఆన్సర్ ఆప్షన్ 1 1922. సివిల్ సర్వీస్ పరీక్షలు భారతదేశంలో 1922వ సంవత్సరం నుండి నిర్వహించబడుతున్నాయి. నెక్స్ట్, స్టాట్యూటరీ సివిల్ సర్వీసెస్ ప్రవేశపెట్టబడింది? ఆన్సర్ ఆప్షన్ 2 లార్డ్ లిట్టన్ ప్రవేశపెట్టింది లార్డ్ లిట్టన్. నెక్స్ట్, మొత్తము సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో 1/6 వంతు ఉద్యోగాలు భారతదేశానికి చెందినటువంటి ఉన్నత వర్గాల కుటుంబాలకు కేటాయించే విధానము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 స్టాట్యూటరీ ఇండియా సివిల్ సర్వీసెస్. నెక్స్ట్, సార్జెంట్స్ కమిటీ 1944 దేనిపై నియమించారు? ఆన్సర్ ఆప్షన్ 3 విద్యపై నియమించడం జరిగింది. నెక్స్ట్, క్యాంప్బెల్ కమిటీ 1866 దేనిపై నియమించారు? ఆన్సర్ ఆప్షన్ 4 కరువు. క్యాంప్బెల్ కమిటీ కరువుపై నియమించడము జరిగింది. నెక్స్ట్ వన్, సివిల్ సర్వీస్ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు లార్డ్ డఫ్రిన్ నియమించిన కమిటీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 అచిన్సన్ కమిటీ. నెక్స్ట్, వుడ్స్ డిస్పాచ్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు? 1854వ సంవత్సరంలో వుడ్స్ డిస్పాచ్ కమిషన్ను ఏర్పాటు చేశారు. అయితే ఏర్పాటు చేసినప్పుడు గవర్నర్ జనరల్గా ఎవరున్నారు? ఆన్సర్ ఆప్షన్ 2 డల్హౌసీ. నెక్స్ట్, మాధ్యమిక విద్యపై హంటర్ కమిటీని లార్డ్ రిప్పన్ కాలంలో ఎప్పుడు నియమించారు? ఆన్సర్ ఆప్షన్ 1 1882లో. నెక్స్ట్, విశ్వవిద్యాలయ విద్యపై లార్డ్ కర్జన్ రేలింగ్ కమిటీని ఎప్పుడు నియమించారు? విశ్వవిద్యాలయ విద్యపై లార్డ్ కర్జన్ రేలింగ్ కమిటీని ఎప్పుడు నియమించారు? ఆన్సర్ ఆప్షన్ 1 1902వ సంవత్సరంలో నియమించారు. నెక్స్ట్, ప్రాథమిక విద్య నుండి యూనివర్సిటీ విద్య వరకు విద్యా విధానంపై సమగ్రమైన నివేదికను ఇచ్చి ప్రాథమిక విద్య, వృత్తి విద్య మరియు సాంకేతిక విద్యల గురించి కూడా ప్రస్తావిస్తూ విద్యా విధానపరంగా విప్లవాత్మకమైన మార్పులు ప్రతిపాదించినటువంటి కమిషన్ ఏది? సో క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, వినండి. ప్రాథమిక విద్య నుండి యూనివర్సిటీ విద్య వరకు విద్యా విధానంపై సమగ్రమైన నివేదిక ఇచ్చి ప్రాథమిక విద్య, వృత్తి విద్య మరియు సాంకేతిక విద్యల గురించి కూడా ప్రస్తావిస్తూ విద్యా విధానం పరంగా
విప్లవాత్మకమైన మార్పులు ప్రతిపాదించిన కమిషను ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 వుడ్స్ డిస్పాచ్ కమిటీ. నెక్స్ట్ వన్, భారతదేశంలో విద్యా విధానాన్ని సమీక్షించుటకు మొదటిసారి ఏర్పాటు చేయబడిన కమిటీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 హంటర్ కమిటీ. నెక్స్ట్, ప్రాథమిక విద్యను స్థానిక సంస్థలు నిర్వహించే అధికారాలు ఇవ్వాలని సిఫారసు వేసిన కమిటీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 వుడ్స్ డిస్పాచ్ కమిటీ. నెక్స్ట్ వన్, విద్యపై షాడ్లర్ కమిషన్ నియమించినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 లార్డ్ చెమ్స్ఫర్డ్ గవర్నర్ జనరల్. నెక్స్ట్, ఈస్ట్ ఇండియా కంపెనీలోని సివిల్ సర్వీస్ ఉద్యోగాలకు ఆంగ్ల భాషను తప్పనిసరిగా చేసినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 లార్డ్ హార్డిన్స్. నెక్స్ట్ వన్, సివిల్ సర్వీస్ ఉద్యోగాలకు లిఖితపూర్వక పోటీ పరీక్షలు ప్రవేశపెట్టిన చట్టము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 1853 చార్టర్ చట్టము. ఇంపార్టెంట్ బిట్ అండి. నెక్స్ట్ వన్, డిగ్రీ కోర్సు కాలపరిమితి 3 సంవత్సరాలుగా నిర్ణయించిన కమిషన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 షాడ్లర్ కమిషన్. డిగ్రీ కోర్స్ కాలపరిమితి 3 సంవత్సరాలుగా నిర్ణయించిన కమిషను షాడ్లర్ కమిషన్. నెక్స్ట్ వన్, పాఠశాల విద్యను ఉన్నత విద్యను స్వయం ప్రతిపత్తి గల బోర్డులు నిర్వహించాలని సిఫారసు చేసిన కమిషన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 షాడ్లర్ కమిషన్. నెక్స్ట్ వన్, సివిల్ సర్వీస్ కోసము లార్డ్ రీడింగ్ నియమించిన కమిటీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 లీ కమిటీ. నెక్స్ట్ వన్, సివిల్ సర్వీస్లో 50% భారతీయులతో భర్తీ చేయాలని సిఫారసు చేసిన కమిషన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 లీ కమిషన్. సివిల్ సర్వీస్లో 50% భారతీయులతో భర్తీ చేయాలని సిఫారసు చేసిన కమిషన్ లీ కమిషన్. నెక్స్ట్ వన్, సివిల్ సర్వీస్ భర్తీ ప్రక్రియపై ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసిన కమిషన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 లీ కమిషన్. నెక్స్ట్, సివిల్ సర్వీస్పై ఐలింగ్టన్ కమిటీని ఎప్పుడు నియమించారు? ఆన్సర్ ఆప్షన్ 1 1912వ సంవత్సరంలో నియమించారు. నెక్స్ట్, హార్దా కమిటీని విద్యా ప్రమాణాలు పెంచుటకు సూచనలు ఇవ్వడానికి నియమించిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 ఇర్విన్. హార్తాగ్ కమిటీని విద్యా ప్రమాణాలు పెంచుటకు సూచనలు ఇవ్వడానికి నియమించిన గవర్నర్ జనరల్ ఇర్విన్. నెక్స్ట్ వన్, సార్జెంట్ కమిటీని 1944లో నియమించినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 వేవెల్ గవర్నర్ జనరల్ వేవెల్. నెక్స్ట్ వన్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం తరహా విద్యా విధానంలో విద్యను భారత్లో అభివృద్ధి పరచాలని సూచించిన కమిటీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 సార్జెంట్ కమిటీ. నెక్స్ట్ వన్, గోఖలే సివిల్ సర్వీస్పై వేసిన ఏక కమిటీలో సభ్యుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 వెల్లింగ్టన్. నెక్స్ట్ వన్, కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన డాక్టర్ జాకీర్ హుస్సేన్ కమిటీకి గల మరొక పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 వార్ధా ప్రణాళిక. నెక్స్ట్, క్యాంప్బెల్ కమిటీ 1866లో దేనిపై సమాచారం సేకరించుటకు నియమించారు? ఆన్సర్ ఆప్షన్ 3 కరువుపై సమాచారం సేకరించుటకు క్యాంప్బెల్ కమిటీని 1866లో నియమించడం జరిగింది. నెక్స్ట్, కరువుపై స్ట్రాచీ కమిటీ ఎప్పుడు వేశారు? ఆన్సర్ ఆప్షన్ 4 1880వ సంవత్సరంలో వేయడం జరిగింది.
నెక్స్ట్ జేమ్స్ లాల్ మెక్డొనాల్డ్ కమిటీలను దేనిపై సమాచారం సేకరించుటకు నియమించారు? ఆన్సర్ ఆప్షన్ 1 కరువుపై సమాచారం సేకరించుటకు జేమ్స్ లాల్ మెక్డొనాల్డ్ కమిటీలను నియమించడము జరిగింది. సో మరి ఇంతకుముందు మనకి ఇక్కడ ఏమొచ్చింది, క్యాంపెల్ కమిటీని 1866లో కరువుపై సమాచారం సేకరించుటకు నియమించారు. సో ఇది కూడా మనకి కరువుపై సేకరించడానికే నియమించడం జరిగింది. ఈ కమిటీలు కూడా జేమ్స్ లాల్ మెక్డొనాల్డ్ కమిటీలు కూడా కరువుపై సమాచారం సేకరించడానికే నియమించడము జరిగింది. నెక్స్ట్ సో ఆన్సర్ అయితే మనకి ఆప్షన్ 1 జేమ్స్ లాల్ మెక్డొనాల్డ్ కమిటీలను కరువుపై సమాచారం సేకరించడానికి నియమించడం జరిగింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈ క్లాస్ ఇక్కడితో ఆపేస్తున్నాను. దీని కంటిన్యూషన్ పార్ట్ నెక్స్ట్ క్లాస్లో ఉంటుందండి. సో ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. క్లాస్కి సంబంధించి ఫ్రీ పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేసి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. ఇంతకుముందు సిరీస్ క్లాసెస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి, వాచ్ చేయవచ్చు. ఎవరైనా మిస్ అయినట్లయితే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ డైలీ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే, బై బాయ్.